నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు వార్తల్లోని వివరాలు. గంగవరం మండలం మారేడుపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంను పాల టెంపో ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు పలమనేరు వాసులుగా గుర్తించారు. గురువారం గంగవరం పంచాయతీలోని పలు గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై కళ్లు తెరవాలని సిఐటియు, ఏఐటియుసి, సమరశీల, ఐఎఫ్టియు యూనియన్ నాయకులు పేర్కొన్నారు. గంగవరం మండలం మారేడుపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం గురించి ఎస్ఐ ప్రతాప్ రెడ్డి వివరాలు వెల్లడించారు. పలమనేరు పట్టణం నుండి రాజేష్, నారాయణ, లోకేష్ ఒకే ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ ఉండగా బొలెరో పికప్ పాల లోడుతో వెళ్తూ వీరిని ఢీకొంది. రాజేష్, నారాయణ మృతి చెందగా లోకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, బొలెరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మృతుల బంధువులు మాట్లాడుతూ పలమనేరు పట్టణం మదనపల్లి రోడ్డు ఐడిబిఐ సమీపంలోని బ్యాంకు వద్ద నివాసం ఉంటున్న నారాయణ, రాజేష్, లోకేష్ పట్టుకూటి కోసం మాడిలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నారని అన్నారు. పనిచేయటం కోసం వెళుతూ మృతి చెందటం బాధ కలిగిస్తుందని, చిన్న బిడ్డలు కలిగి ఉన్నారని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు నారాయణ, రాజేష్, లోకనాథం ముగ్గురు కూడా 2 వీలర్లో శివాడికి పోతూ ఉన్నారు. పలమనేరు టౌన్ నుంచి బయలుదేరి బిల్డింగ్ వర్క్ కోసం శివాడికి పోతూ ఉన్నారు. శివాడికి పోయే క్రమంలో బై రోడ్లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో ఒక పాల ట్యాంక్ బొలెరో వెహికల్ వచ్చేసి వీళ్ళకు హిట్టడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో స్పాట్లోనే నారాయణ అనే అతను అక్కడే చనిపోయినాడు. తర్వాత రాజేష్ను, లోకనాథం ఇద్దరిని కూడా పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ పలమనేరు హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ రాజేష్ అని కూడా దురదృష్టవశాత్తు చనిపోయినాడు. ఈ బొలెరో వెహికల్ను, ఆ వెహికల్ డ్రైవర్ కూడా స్టేషన్ తీసుకొచ్చినాము. వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. ఇతను లోకేష్కి ఎలా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? లోకనాథం అతనికి ఇంజూర్డ్స్ అయినాయి. ప్రమాద పరిస్థితి ఏం లేదు, డెత్ పరిస్థితి ఏం లేదు, ఇంజూర్డ్స్. ఇవాళ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మార్నింగ్ 10:10కి మాకు ఫోన్ వచ్చింది. ఈ విధంగా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు లోకేష్, రాజేష్, నారాయణ వాళ్ళు జీవనం సాగించడం కోసము మాడి గ్రామంలో వాళ్ళు వర్షాప్ పెట్టుకున్నారు. వాళ్ళు డైలీ మాడికి పోయి వస్తుంటారు, వర్షాప్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు తెల్లవారుతో 9-9:30 మధ్య వాళ్ళు మాడి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మాదిరి బొలెరో పాల్ వ్యాన్ వచ్చి గుర్తు చేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఘటనలో నారాయణ అనే వ్యక్తి అక్కడికి మరణించడం, రాజేష్ అనే వ్యక్తి అతి తీవ్రమైన గాయాలయ్యి హాస్పిటల్కి పోయిన వెంటనే అతను అక్కడ మరణించారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోకేష్ అనే వ్యక్తికి తీవ్రమైన గాయాలైనాయి. అతను ఎమర్జెన్సీ పరంగా ఉంటే సిఎంసికి తరలించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు ఆర్థికంగా ఉండేవాళ్ళేం కాదు. వీళ్ళు డైలీ వాళ్ళ జీవనం సాగించడం కోసం డైలీ లేబర్స్, డైలీ వర్కర్స్ వాళ్ళు వర్ష పని చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్న వాళ్ళు. వీళ్ళకి లోకేష్ అనే వ్యక్తికి ఎవరైతే తీవ్రమైన గాయాలైనాయో సిఎంసీలో ట్రీట్మెంట్ కోసం వెళ్ళారో ఆయనకు ఒక కూతురు, ఆ అమ్మాయి చదువుకుంటుంది. రాజేష్ అనే ఆయనకి ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత చనిపోయారో అతనికి ఒక కూతురు, ఒక అబ్బాయి, ఇద్దరు చదువుకుంటున్నారు. ఎవరు ఆర్థికంగా అంత స్థిరమైన వాళ్ళు ఎవరు లేదు. అందరూ డైలీ కూలికి వెళ్ళి డైలీ పనిచేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళే. కాబట్టి దీన్ని అతి త్వరగా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం. వాళ్ళకి కుటుంబాలకి న్యాయం చేయాలనేసి, తద్వారా ఆ పిల్లలు అంతా చదువుకుంటున్నారు, ఇంకా ఎవరు స్టేబుల్ కాలేదు, ఇంకా సెటిల్ ఎవరు కాలేదు. కాబట్టి దీనికి పోలీసులు గవర్నమెంట్ పరంగా ఏమైనా సాయం అందితే వాళ్ళకి ఆ కుటుంబాలకి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఐడిబి బ్యాంక్ ఆపోజిట్లో ఉన్నారు నేను కాపురము. ప్రతిరోజు మాడికి పోయేసి పనికి పోతారు. అక్కడ ఏమన్నా పోయేటప్పుడు దారిలో పాలాట ఏదో గుద్దింది. ఆ తర్వాత మాకు తెలిసిన వెంటనే మేము అక్కడికి పోయినాము. ఆడిపోయి చూస్తే నారాయణ ఆయన మా దగ్గర పనిచేసే ఆయన ఒక పక్కలో స్పాట్లో చనిపోయాడు. ఆ తర్వాత ఆడ ఒక ఆటో నిలిపితే ఒక ఆటో కూడా నిలపలేదు. ఆ తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి మాడి దగ్గర ఉంది చెప్పినారు. ఆ తర్వాత వస్తామని చెప్పినారు. తర్వాత అరగంట గంట కూడా రాలేదు.
ఆ తర్వాత ఆడ ప్రైవేట్ ఆటో ఉంటే దాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. రాజేష్ అనే ఆయనకి బాగా అక్కడ ఎత్తివేయడం బాగానే ఉన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన తర్వాత ఆడ వచ్చి చనిపోయినాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. నారాయణ అనే ఆయన స్పాట్లోనే అక్కడ చనిపోయాడు. దీనికి కారణం ఏంటంటే ఫాలో ఆటో ఆయన గుద్దినాడు. గంగవరం మండలంలోని చౌడిరెడ్డిపల్లి, జీడిమాకులపల్లి, గంగవరం పంచాయతీలోని చౌడిరెడ్డిపల్లి, కరప్పల్లి, బత్తనపల్లి, లక్ష్మీపురం, జీడిమాకులపల్లి, కొంగోలపల్లి, మారేడుపల్లి, నల్లగొల్లపల్లి గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జీడిమాకులపల్లి, కొంగోలపల్లిలో ఆయనకు భారీ గజమాలతో స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. బాబు ఎప్పటి నుంచేనో ఈ గ్రామానికి ఒక ప్రధానమైనటువంటి సమస్య, ఇటు కొంగోలపల్లికి కానీ జీడిమాకులపల్లి గ్రామానికి కానీ చందమామ గుండ్లకు కానీ గత ప్రభుత్వ హయాంలో మనకు బెంగళూరు రోడ్ నుంచి అటు దండపల్లి రోడ్లోకి, ఆ దండపల్లి రోడ్లో ఈ రోడ్డు మధ్యలో నుంచి మళ్ళా జీడిమాకులపల్లి గ్రామంకి, అదేవిధంగా అటు దండపల్లి రోడ్లో నుంచి చందమామ గుండ్లకు కానీ ఈ రోడ్డు దాదాపు 2,08,00,000 రూపాయలతో ఒక ఈఏపీ రోడ్డు కింద శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి తెలియజేసుకుంటున్నా. అదే కాదు ప్రధానమైన సమస్య, గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఆనాడు ఏదైతే క్యాటిల్ ఫామ్ లో ఆ సైంటిస్టులు ఉన్నారో దానికి సంబంధించి మీకు దారే లేదు, దారి ఇవ్వడానికి మా నేలలో అవకాశం లేదు అని చెప్పి దారిని బంద్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజే నేను ఆ సైంటిస్టులతో మాట్లాడితే ఆ రోజు మాకు ఇక్కడ ఇవ్వడానికి అవకాశం లేదు, ఇది ప్రభుత్వం మాకు క్యాటిల్ ఫామ్ కు సంబంధించినటువంటి ప్లేసు, ఇక్కడ మేము ఇవ్వలేమని చెప్తే ఆ మొత్తం ల్యాండ్ కూడా మార్కెట్ యార్డ్ ద్వారా కొనిచ్చి ఆ దారిని మొట్టమొదటగా సమస్యను క్లియర్ చేసింది కూడా గత ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈడుండేటువంటి సీసీ రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో చేశాం. దాదాపు త్రాగునీటికి సంబంధించిన సమస్యలుంటే దాదాపు 4 బోర్లు ఈ గ్రామంలో ఆ ప్రభుత్వ హయాంలోనే చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే కొంగోళ్లపల్లిలో కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఉంటే 3 బోర్లు కూడా గత ఆ ప్రభుత్వ హయాంలోనే చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ గ్రామానికి శాశ్వత గృహ నిర్మాణ పథకాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అతి ఎక్కువగా కూడా ఈ గ్రామానికి ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలోనే ఈ గ్రామానికి మన పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు గ్రామం మొత్తం కూడా ఎల్ఈడి లైట్లు వేసిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఇప్పుడే గ్రామస్తులను అడిగితే కనీసం ఆ ఎల్ఈడి లైట్లు బర్న్ అయ్యేటివి
మార్చి తిరిగి కొత్త లైట్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఏదైతే ఈరోజు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చినటువంటి రోడ్డు, అటు తార్ రోడ్డు కానీ ఈ సిమెంట్ రోడ్డు కానీ రెండు గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలే. నా దగ్గరనే దానికి సంబంధించినటువంటి జీవో ఉంది. చందమామ గుండ్లు అక్కడ ఉన్నటువంటి ఇండ్లు 15 నుంచి 20 ఇండ్లు, దాదాపు 1,71,00,000 రూపాయలతో వాళ్ళకు కూడా సిమెంట్ రోడ్ వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాలన్నీ గత ప్రభుత్వంలో చేశాం. అసలు ఈ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమం ఏముందో ప్రజలకు చెప్పాలా. ఒక 3 రోడ్డు వేస్తే ఆ రోడ్డు వేసినటువంటి చోట ఈ రోడ్డు నేను 10 మీటర్లు వేసినా, 20 మీటర్లు వేసినా, 50 మీటర్లు వేసినా ఈ రోడ్డు మేము వేసినాం కాబట్టి ఓట్లన్నీ మాకేయాలంటే 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ గ్రామాలకన్నీ చేస్తే అసలు మీకు ఓటు అడిగే హక్కు అయినా ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. సోషల్ మీడియాలో ఏదో పెట్టి చేసేది కాదు. ఈ రోజు నా దగ్గర క్లియర్ కట్ గా జీవో ఉంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినటువంటి జీవో 139 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఏషియన్ బ్యాంక్ నిధులు. ఇదేమి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు, కేంద్ర ప్రభుత్వం డబ్బు కాదు, ఏషియన్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుతో ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు, లింక్ రోడ్లు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఆ పనులు కొన్ని అయితే పూర్తి చేయగలిగాం. కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి లబ్ధిదారులకు కూడా డబ్బులు ఇవ్వకుండా పోతే ఈ రోజు పనులన్నీ ఆపేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో చేశాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేశానని చెప్పుకొని వచ్చే పరిస్థితి లేదు. చెప్పొచ్చు ఒకటి, ఏదైతే నేను అధికారంలోకి వచ్చినా అందుకే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత మనకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కావాలంటే ఆ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు మనం విపరీతంగా కూడా పెంచి అది చెప్పినాము అని చెప్పుకోవచ్చు. లేదంటే చుట్టుపక్కల ఇసుక లోడుకుంటే ఆ ఇసుక బ్రహ్మాండంగా మేము లోడుకొని పక్కన అమ్ముకుంటా ఉన్నాము అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కర్ణాటక నుంచి మందు తెచ్చి అమ్ముకుంటా ఉంటే ఆ మందు అంతా మేము తెచ్చి అమ్ముకుంటా ఉన్నాము అని చెప్పుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇటువంటి ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టే కార్యక్రమం మాత్రం మేము దిగ్విజయంగా చేస్తా ఉన్నామని చెప్పుకునే పరిస్థితి అయితే. రోజు సమ్మె కొనసాగుతుంది. ఎస్మా 2 జీవో నెంబర్ 2ను అంగన్వాడీల మీద ప్రయోగించినారు. ఇది మేము ఎవరు తీసుకోలేదు కాబట్టి, దాని గురించి మేమేం చేయలేదు కాబట్టి మళ్ళా అందరికీ మెమోలు ఇవ్వడం జరిగింది. 31వ రోజు భాగంగా గురువారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ముందు సమ్మెను కొనసాగించారు. సమ్మెకు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు సురేంద్రన్, జాతీయ మానవ హక్కుల జిల్లా నాయకులు డివి మునిరత్నం పాల్గొని ప్రసంగించారు. వెంకటరత్నం ప్రభావతి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 పర్యాయాలు యూనియన్ నాయకులతో చర్చలు జరిపినా ఫలితం లేదని అసహనం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు హక్కుల కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మాత్రం భయభ్రాంతులకు గురి చేసే షోకాజ్ నోటీసులు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని విమర్శించారు. బ్రతుకులు మారుతాయని ఓట్లేసి గెలిపించిన పాలకులే సమస్యలను పరిష్కరించకపోతే ఆఖరుకు న్యాయస్థానాల ద్వారా అయినా మా హక్కులను పరిరక్షించుకుంటామని తెలిపారు. అంగన్వాడీలు ఇప్పటి వరకు అడిగిన డిమాండ్లు న్యాయమైనవేనని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు అంగన్వాడీలకు ఎక్కడ సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. పంచాయతీ సెక్రటరీ వాళ్ళు తర్వాత వచ్చి మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారాతో ఈ నోటీసులు అందిస్తామని మన వాళ్ళకి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 31 రోజు ధర్నా చేస్తూ మేము ప్రభుత్వం దృష్టికి ఇంతవరకు పోవడం లేదు. మన జగనన్న ఇంతకు ముందే చెప్పాడు, మా అమ్మ తల్లి, మా అక్క తల్లి, మా చెల్లెల తల్లి, మీరు పక్క రాష్ట్రంలో ఇచ్చేదానికన్నా మేము 1000 రూపాయలు అంగన్వాడీ టీచర్లకు అదనంగా పెంచుతామని హామీ ఇచ్చాడు. ఈరోజు మమ్మల్ని ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు గుర్రాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్లు 31 రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించి వీళ్ళని ఇట్లే సమ్మెను కొనసాగించడము చాలా దుర్మార్గము. ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేదా?
పరిపాలనలో ఉన్నారా లేదా, రాజ్యాంగ హక్కులను మీరు అవలంబిస్తున్నారా, పాటిస్తున్నారా లేదా, మీరు ఇవన్నీ చేసేటట్లుంటే ఖచ్చితంగా ఈ 4గిట్లలో ఏ ఒక్క కోశాన ఏ ఒక్క దాంతోన మా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు హక్కులు లేవా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంలో లేరు, రాజ్యాంగాన్ని అమలుపరచలేదు, మీరు కనీసము మీరు పరిపాలనలో కూడా లేరు అని చెప్పేసి తేటతెల్లమవుతున్నది. ఖచ్చితంగా 31 రోజు అవుతున్నా ఈరోజు మీరు వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడము, భయభ్రాంతులకు గురి చేయడము, ఏంది ఈ పరిపాలన, ఏంది ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యంలో ఉన్నదా లేదు ఇంకెక్కడన్నా ఉన్నదా అని చెప్పేసి కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలుకి మీరు ప్రజా పరిపాలనలో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు 31 రోజుల నుంచి మా వాళ్ళు ఆకలి కేకలతో అలమటిస్తుంటే కనికిరం లేకుండా కర్కోశంగా రాక్షసులాగా వ్యవహరించడం ఏంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు మీ 1,00,000 ఓట్లు మాకు అవసరమే లేదని. ఇంకెక్కడి నుంచి వస్తాయి 1,00,000 ఓట్లు? ఎవరు వేస్తారు మీకు? మా మిత్రుడు అన్నట్లు ఇసుకలోనా లేదు ఇంకేనా మట్టి అమ్ముకునే దాంతోనా? ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు ఓట్లు విలువ లేదా? మీకు ప్రజాస్వామ్యం పైన విలువ లేనప్పుడు ఓట్ల పైన కూడా విలువ లేదు, ఈ ఎలక్షన్ పైన కూడా విలువ లేదు. డైరెక్ట్గా మీరే గుద్దుకోండి బ్యాలెట్ పేపర్లతో, ఓట్లతో మీకేం పని ఉన్నది? ఈరోజు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఓట్లు వద్దంటున్నారు, రేపు ప్రజలు ఓట్లే వద్దంటారు. ఇంకెక్కడి నుంచి చేస్తారు మీరు ఓట్లు? దొంగ ఓట్లు గుచ్చుకొని రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారా? దీన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా మా వాళ్ళు అడుగుతున్న కనీస వేతనాలు, గ్రాట్యుటీ కనీసము మీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ముట్టికాయ వేసినా కూడా ఇంతవరకు చలనం రాలేదంటే దాన్ని ఏమనాలి, ఏం ప్రశ్నించాలి? కోర్టుల పైన మీకు నమ్మకాలు లేవా, విశ్వాసం లేదా? కోర్టులు ఏమన్నా కబడ్డీ ఆడే ఇలాంటి వాళ్ళు క్రికెట్ మ్యాచింగ్లో అనుకుంటున్నారా? న్యాయస్థానాలు అన్ని విధాలు ఆలోచిస్తారు, ఏది మంచి ఏది చెడ్డ, ఎవరు బలి అయిపోతున్నారు, ఎవరు బలి చేస్తున్నారు అనే దానిపైన గుర్తించి ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి గ్రాట్యుటీ కనీస వేతనము ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు మీరు స్పందన రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము స్పందించి వెంటనే ఈ రోజుల సాయంత్రం లోపల ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి కూడా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.